ప్రస్తుతం మనం మాట్లాడడానికి గన్నవరం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఇలాంటి ఎండల్లో కూడా మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏంటి, ఎలాంటి స్పందన వస్తుంది మీకు? స్పందన మీరు చూస్తున్నారు కదా, మీరు రికార్డ్ చేస్తే మీకే తెలుస్తుందని నేను భావిస్తున్నా. మీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. అలాగే గన్నవరం నియోజకవర్గం ఎప్పుడూ తెలుగుదేశంకి ఫేవర్గా ఉండే కాన్స్టిట్యున్సీ. 2 సార్లు ఇండిపెండెంట్ గెలిపించిన నియోజకవర్గం. అన్యాయం జరిగిందన్నప్పుడు వాళ్ళకి పట్టం కట్టారు. గజ రామ్మోహన్ రావు 94లో 2004లో ముద్రపైన ఇంట్రెస్ట్ అవుతారు. అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ నాకు అన్యాయం జరిగిందని గన్నవరం నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారంటే కారణమే ఈ ప్రజాస్పందనగా నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం జెండా ఎగరంటే ఖాయం. చంద్రబాబు కన్నీటికి కారణమైన నియోజకవర్గం నుంచి ఈ ప్రజలు నాకు విజయంతో సమాధానం చెప్తారని నేను నమ్ముతున్నాను. గతంలో వైసీపీ నుండి నిలబడి ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా మీరు ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇప్పుడు ఎటువంటి రిజల్ట్ చూసే అవకాశం ఉండదు ఈ ఎన్నికలు? అడిషనల్ అడ్వాంటేజ్ కదా నా ఎనమ్మాలు తెలుగుదేశం పార్టీ బీఫారం, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అండదండలతో, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల అండదండలతో, ఈ నియోజకవర్గంలోని న్యూట్రల్ ప్రజల ఆశీస్సులతో, గన్నవరం ప్రజల మీద నమ్మకంతో చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంతమంది నాకు ఓటేసే అవకాశం ఉంది. గ్రామాన గడప గడపకి తిరిగేటప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. సార్, మీరేమో వైసీపీని మొత్తం కూడా క్లీన్ చేస్తాను, అంతా పంపించేస్తాను గన్నవరం నుంచి ఒక ధీమా, ఒక విమర్శ అయితే చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా పగటి కళ్ళే. కానీ ఇక్కడ మాత్రం గెలిచేది మాత్రం నేనంటూ వల్లమైన మనిషి. పోటీ చేసే వాళ్ళు అందరూ ఏం చెప్తారు? పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఏం చెబుతారు? గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిందో లేదో నేను మొత్తం ఖాళీ చేశాను నేను ఎప్పుడు చెప్పలా. సగం వరకు ఖాళీ చేస్తానని చెప్పాను. 42 గ్రామాల్లో ఖాళీ చేశాను. ఈయన 91 సంవత్సరాలు. ఈయనకి ఈ ఊరు పాలకేంద్రం ప్రెసిడెంట్. ఈయన త్వరగా ఈయన తెలుగుదేశంలో చేరాడు. ఇప్పుడు మా పార్టీలోకి రాగానే పదవి కూడా బీకేశాడు. అంత ధైర్యం ఉంటే పదవి ఉంచవచ్చు కదా. ఆ పదవి తీయటం ఎందుకు? పాలకేంద్రం ప్రెసిడెంట్ కూడా దాన్ని రాజకీయం చేయటం ఎందుకు? సార్, ఎన్నికల మేనిఫెస్టో చూసుకున్నట్లయితే అది అంతా కూడా పోయినసారి కూడా ఎటువంటి హామీలు చాలా ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా అమలు పరచలేదు. కాబట్టి ఈసారి కూడా అటువంటిది నమ్మే ప్రసక్తి లేదు. జనాలందరూ కూడా అంటూ ఏదైనా సరే ఈసారి కూడా ఇప్పుడు వైసీపీ ఏదైతే రిలీజ్ చేసిన మేనిఫెస్టో నమ్మి జనాలు ఓట్లు వేస్తారంటూ కూడా చాలా ధీమాగా చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఏ పార్టీలో అదే చెప్తారు సోదరా. ప్రతిపక్ష పార్టీ బడ్జెట్ బాగుందని చెప్పడం ఈ రాష్ట్రంలో చూసారా? ఈ దేశంలో చూసారా? నేను మంచి పని చేస్తే ముఖ్యమంత్రిని అభినందన చేస్తారా? ముఖ్యమంత్రి వెళ్ళి శాసనసభ్యులు కలిసే పరిస్థితి ఉందా? మీ మీడియా వాళ్ళు ఎమ్మట కొడతారు. ఏ పార్టీ ఎమ్మెల్యేని వెళ్ళి ముఖ్యమంత్రి కలవడం క్యాంప్ కారణం కదా, అటు చేరిపోయినట్టే రాస్తున్నారు. అట్లాంటి పరిస్థితికి రాజకీయం తెగజారిపోవడం బాధాకరం. రాజకీయాల్లో విలువలు మళ్ళీ పతనమైపోయిన నైతిక విలువలు, రాజకీయ విలువలు మళ్ళీ పూర్వవైభవం రావాల్సిన అవసరం రాజకీయ వెనక్కుందని నేను భావిస్తాను. అంటే మీరు ప్రధానంగా చాలా వరకు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపి ఆదుకున్నాం అంటూ కూడా మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడంతా కూడా స్వార్థం లేకుండా కూడా ఎవరో చెయ్యరు. ఇక్కడ ఉద్యోగాలని సృష్టించలేదు. జస్ట్ కన్సల్టెన్సీ పేరు మీదే ఇవ్వడం జరిగింది, కమిషన్లు తీసుకొని అంటూ మీడియా అంటూ పదాలు మాట్లాడడం వాళ్ళ నిర్ణయించారు. నేను అట్లాంటి పరిమాణాలకి స్పందించాల్సిన నా కంపెనీ ఏం చేస్తుంది? వెళ్ళి అమెరికాలో చూసుకో, నువ్వు కావాలంటే ట్యాక్స్ కట్టాము కట్టలేదు చూసుకో, మిగతా లాస్ట్ ఎట్ వచ్చినాయో చూసుకో. వెళ్ళి ఇవన్నీ అనవసరం మాటలు. కానీ ఇప్పుడు నాకు చెప్పదలుచుకుని నాతో మాట్లాడండి. నాకు వేరే నన్ను అడగొద్దు అసలు దయచేసి. అట్లాంటి ఇంటర్వ్యూ నా దగ్గర రావు. చివరికి చెప్పండి, ఏంటి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పండి? కేడీసీసీ బ్యాంకులో 100 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. దాంట్లో ఏం స్వార్థం ఉంటుంది? కేడీసీ బ్యాంకులో ఇంటర్న్షిప్ పెట్టాను. 110 ఏళ్ళ చరిత్ర బ్యాంక్ చరిత్ర ఎందుకు ఇవ్వాలి? ఎవడో నేను ఉద్యోగాలు ఇచ్చా, నేను లోన్లు ఇచ్చా, చదువుకునే పిల్లలకు అవకాశం ఇచ్చా, దేశంలో నెంబర్ 1లో పెట్టా. మరి ఎవడో ఎందుకు పెట్టలేకపోయారు? మీరు పనికిమాలిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీడియా సోదరు కూడా అడగాల్సిన క్వశ్చన్ అడగాలి తప్ప. సరే, చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గ ప్రజలకి ఎన్నికలు పోలింగ్ డేట్ దగ్గర పడుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? గన్నవరం నియోజకవర్గ ప్రజలు అవకాశం అడుగుతున్నా, వాళ్ళు ఆశీర్వదిస్తారు నమ్మకంతో ఉన్న. 5 ఏళ్ళలో కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 చేసినట్టే గన్నవరం నియోజకవర్గం నెంబర్ 1 నిలబడతారు. 5 సంవత్సరాలు నాకు వాళ్ళు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్, అది యార్లగడ్డ వెంకటరావు గారు చెప్తున్నారు. ఒకవైపు ఏదైతే వలంనేని వంశీ గారు మాట్లాడుతున్నారో ఇటంటి కూడా తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ 5 ఏళ్ల పాటు ఇక్కడ ప్రజలైతే ఇక్కడైతే నన్నే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో మాత్రం గెలిచి తీరుతాను. దానికి ప్రజలందరూ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎటువంటి నీరాజనం పడుతున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించి చూసుకున్నట్లయితే అడుగడుగున నీరాజనం పడుతున్న పరిస్థితి. కాబట్టి గెలుపు నాదే అంటూ ఇదే ధీమాగా చెబుతున్నారు. ఒకవైపు మండు టెండలో కూడా ప్రచారాలు అయితే విస్తృతంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల డేట్ అనేది దగ్గర పడింది. ఒక వారం రోజులే దగ్గర ఉన్న నేపథ్యంలో మరి గన్నవరంకి సంబంధించి అత్యంత కీలక నియోజకవర్గాల్లో, ఫోకస్ కలిగిన నియోజకవర్గాల్లో గన్నవరంకి సంబంధించి ఇక్కడ ప్రజలు ఏ తీర్పిస్తారు, మరి ఎవరిని ఎన్నుకుంటారు,
గతంలో చూస్తే ఇటువైపు టీడీపీ నుంచి నిలబడ్డ వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ నుంచి, అలాగే వైసీపీ నుంచి నిలబడ్డ యార్లగడ్డ వెంకట్రావు గారు ఇప్పుడు టీడీపీ నుంచి నిలబడ్డారు. మరి ప్రజలందరూ మరి వ్యక్తిత్వం చూసా లేదంటే ఇటు పార్టీలను చూసా మరి ఎవరిని చూసి ఓట్లేసి ఇక్కడ పట్టం కట్టనున్నారు. మరి మరికొన్ని రోజుల్లో కూడా మరి చూసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైలీ న్యూస్, గన్నవరం నుంచి.